లంచాల కోసం కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్లే గ్రామాలన్నీ సమస్యల నిలయంగా మారిపోయాయని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమం గురువారం ఉదయం హోరువానలో సైతం జోరుగా సాగింది. ఏలూరు మండలంలోని చాటపర్రు, జాలిపుడి, కట్లంపుడి, లింగరావుగూడెం గ్రామాలలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పలు శాఖల అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు పర్యటించారు. తమ గ్రామానికి విచ్చేసిన శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి స్థానిక నాయకులు, ప్రజలు పూలదండలతో, పుష్పగుచ్చాలతో, మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పలు స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు సత్వరమే వాటిపై పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ, ప్రజాధనాన్ని వినియోగించే ప్రతి రూపాయికి కూడా ప్రజాప్రతినిధులైన అధికారులైనా సరే బాధ్యతగా వ్యవహరించాలని, అలా కాకుండా లంచం కోసం కక్కుర్తిపడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అసంపూర్తిగా నిలిచిపోతాయని, అందుకు జగనన్న కాలనీ నిదర్శనమని అన్నారు. కృష్ణా జలాల నుంచి వస్తున్న కలుషితమైన నీటిని ఏలూరు మండలంలోని అనేక గ్రామాల ప్రజలు తాగి ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ సురక్షితమైన గోదావరి జలాలను తీసుకువచ్చి ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సత్వర చర్యలు చేపడుతున్నట్లు, అందుకు తగిన ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూడాలని, స్థానికులు తెలియజేసిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు చింతమనేని ప్రభాకర్ గారు ఆదేశాలు జారీ చేశారు.